అరే ఏంట్రా ఇది? రాను రాను లాజికల్గా ఆలోచించడం మర్చిపోతున్నారా ఏంటి? అఫ్ కోర్స్ లియోనెల్ మెస్సీ అనే ఒక వ్యక్తి పెద్ద ఫుట్బాల్ ఆటగాడు, ప్రపంచంలోనే అతిపెద్ద సెలబ్రిటీల్లో అతను కూడా ఒకడు, ఒప్పుకుంటాను. కానీ అతను చూడడానికి 5,000, 10,000, 25,000 అన్నెన్ని రూపాయలు పెట్టి టికెట్లు తీసుకుని ఎలా వెళ్ళారా చూడడానికి నాకు అర్థం కాదు. అది కూడా గ్రౌండ్లో ఇంత చీమలాగా దోమలాగా కనిపించిన వ్యక్తి కోసం. పోనీ ఆ గ్రౌండ్లో 2 టీంలు ఫుట్బాల్ ఆడుతూ ఉంటే ఎవరు గెలుస్తారా అని ఒక కుతూహలం ఉంటుంది. ఆ వైబ్ని ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు అంటే ఒక అర్థం ఉంది. అంతేగాని మెస్సీ అలా గ్రౌండ్లోకి వచ్చి అలా ఒక రౌండ్ వేసేసి అలా ఒకసారి చెయ్యి ఊపేసి వెళ్ళిపోతే ఆ కనిపించిన ఒక వ్యక్తి కోసం అన్నన్ని డబ్బులు మీరు ఖర్చు పెట్టి వెళ్ళారా? ఇంతకన్నా పెద్ద ఫూలిష్నెస్ ఇంకేమైనా ఉంటుందా? ఇదంతా పక్కన పెడితే మెస్సీతో ఫోటోలు దిగడానికి 10 లక్షల రూపాయలంట. అసలు ఫోటో తీసుకుని ఏం చేస్తావరా? వెళ్ళి గోడ మీద పెట్టుకుంటావా? 2 రోజులు 3 రోజులు అరే నేను మెస్సీని కలిసానని చెప్పుకుంటావు. 4వ రోజు 5వ రోజు ఆ ఫోటో చూసి నీకే బోర్ కొడుతుంది. పోనీ ఆ ఫోటో తీసుకెళ్ళి నువ్వు సోషల్ మీడియాలో పెట్టావనుకో, అరే నువ్వు నిజంగానే ఆ ఫోటో తీసుకున్నావా లేకపోతే ఏఐలో చేసావా అని అడిగే జనాలు ఉన్నారు. ఒక్క లైక్ కొట్టడానికి కూడా 100 సార్లు ఆలోచిస్తారు. 10 లక్షల రూపాయలు పెట్టి మెస్సీతో నిజంగా ఫోటోలు దిగారో లేదో నాకు తెలియదు. కానీ ఒకవేళ ఎవరైనా 10 లక్షలు పెట్టి ఆ ఫోటో దిగితే అతనికన్నా ప్రపంచంలో వెర్రిబాగులవాడు ఇంకొకడు ఉండడు. అయితే వెర్రిబాగులాడన్నా అయి ఉండాలి, లేకపోతే 10 లక్షల రూపాయలు విలువ తెలియని మూర్ఖుడైనా అయి ఉండాలి.